100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరిగింది. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఈరోజు క్యాబినెట్ భేటీలో ఏం జరిగిందో దీని గురించి చెప్పేందుకు మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏమేమి చర్చ జరిగింది, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే ప్రధానమైనటువంటి ఎజెండా ఇప్పుడు ఏవైతే సూపర్ సిక్స్లు అని చెప్పని హామీలు ఇచ్చారో, అలానే ఎన్నికల ఎజెండాగా మొదటి సంతకాలు పెట్టారో వాటన్నిటికి కూడా క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ ఆమోద ముద్ర వేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్థిక కష్టాలకు తోడు అప్పులు తెచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో వాటికి కూడా విత్ కన్సెంట్ ఆఫ్ క్యాబినెట్ చేయాలి కాబట్టి క్యాబినెట్లో డిస్కస్ చేసి వాటికి కూడా ఆమోద ముద్ర వేశారు. సో ఇందులో మేజర్ మనం చూడాల్సింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి ఆమోద ముద్ర వేశారు. ఇక మిగతావన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడినాయి. ఒకటి, పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఒక 2,000 కోట్ల రూపాయల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. సో పౌర సరఫరాల శాఖ కోసం సేకరిస్తున్నటువంటి ఆ రుణాల కోసం స్టేట్ గ్యారంటీ ఇచ్చేటువంటి అంశాన్ని క్యాబినెట్ క్లియర్ చేసింది. ఇంకోటి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సింది, అది పెండింగ్లో ఉంది. దానికి ఒక 3,200 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి. సో ఆ 3,200 కోట్ల రూపాయలని NCDC నుంచి నేషనల్ క్రెడిట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ కార్పొరేషన్ దాని నుంచి డబ్బులు సేకరిస్తానికి ఆమోద ముద్ర తెలిపింది. సో ఇవి మేజర్వి. మిగతావన్నీ కూడా నార్మల్ అంశాలు చాలా ఉన్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు ఒకటి 22వ తేదీ నుంచి ప్రారంభించే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కూడా క్యాబినెట్లో డిస్కస్ చేశారు. ఇసుక పాలసీకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పి అంటున్నారు. వాటి మీద డిస్కస్ చేశారు. సో నెక్స్ట్ ఢిల్లీ టూర్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిది ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇవ్వబోయేటువంటి వరాలు, సో దీనిపైన కూడా డిస్కషన్స్ జరిగినట్టుగా సమాచారం ఉంది. సో ఏ విధంగా కన్క్లూజన్ ఇస్తారో అనేది చూడాలి. ఢిల్లీ టూర్ తర్వాత దీని అవుట్కమ్ ఏంటనేది తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ టూర్కి వెళ్తున్నారు కాబట్టి ముందుగానే క్యాబినెట్తో సంప్రదింపులు జరిపినట్టుగా ఇప్పుడు జరిగినటువంటి సమావేశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు కూడా ఒక లైన్ క్లియర్ అయినట్టుగానే భావించాలి. అంటే ఇప్పుడు పెట్టేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో ఈసారి బడ్జెట్ పూర్తి స్థాయిలో పెట్టే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అలానే కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అవకాశం కల్పిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మళ్ళీ ఓటాన్ అకౌంట్కే వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనరల్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 3 నెలల కోసం సమర్పించేటువంటి బడ్జెట్. ఎలక్షన్స్ దీనిలో ఉన్నారు కాబట్టి మే నెలలో ఎలక్షన్స్ హడావుడి, ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ హడావుడి ఉంది కాబట్టి 3 నెలలకు సరిపడా బడ్జెట్ని లాస్ట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ 6 నెలల పీరియడ్ ఉంది కదా, ఇంకా ఉంది. 9 నెలల వరకు సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సమర్పించబోయేటువంటిది ఫస్ట్ క్వార్టర్ కంప్లీట్ అయింది. సెకండ్ క్వార్టర్ మాత్రమే ఈ బడ్జెట్లో పెట్టడం ద్వారా ఫుల్ బడ్జెట్ని తర్వాత పెట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి అప్పులు, అలానే కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధుల మళ్లింపులు, వీటిపైన క్లారిటీ రావట్లేదు అనేది అంతర్గతంగా డిపార్ట్మెంట్స్లో జరుగుతున్నటువంటి డిస్కషన్. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపు 30 నెల రోజులు గడిచింది, 35 రోజులు దగ్గర అవుతుంది. సో ఈరోజు క్యాబినెట్లో మంత్రుల పెర్ఫార్మెన్స్ మీద కూడా ఒక చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది. ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరెవరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాటిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి, ఎందుకంటే వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. భూ కుంభకోణానికి సంబంధించి, విద్యుత్ బకాయిలకు సంబంధించి చాలా విపరీతమైనటువంటి ప్రెషర్ ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. దీనికి కావాల్సినటువంటి నిధుల్ని ఏ విధంగా సేకరించాలి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ప్లస్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో భాగంగా పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని కొనసాగిస్తూనే కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే అన్నిటికీ వంతెనగా కావాల్సింది ఆర్థిక అంశాలే. సో ఆ ప్రయత్నాల్లోనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. ఆర్థిక మంత్రితో కూడా భేటీ అవుతున్నట్టుగా సమాచారం. ఆర్థిక మంత్రితో భేటీ ఉంది, పెట్రోలియం శాఖ మంత్రితో భేటీ ఉంది, హోంమంత్రితో భేటీ ఉంది. మళ్ళీ ఒక రౌండ్ లాస్ట్ టైం
ఆయన వెళ్ళి కూడా ఒక 10 రోజులు అవుతుంది అంతే. సో మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ ఒక రౌండ్ కలిసి బడ్జెట్ ఫైనల్ ప్రపోజల్స్, ఫైనల్ ప్రిపరేషన్స్ బహుశా ఈ 2-3 రోజులనే కంప్లీట్ అవుతాయి. 22-23 తారీఖు, 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతుంది. 23న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్ బుక్లెట్స్లో, ఫైనల్ రిపోర్ట్లో ఏపీకి సంబంధించినటువంటి హెడ్స్ ఏమేమి ఉంటాయి. ఎందుకంటే పోలవరం కేంద్ర సాయం లేకుండా అవ్వదు. అలానే అమరావతి కేంద్రం ఆదుకోకపోతే ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో ఒక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుగా 25,000 కోట్లు కావాలి. సో అక్కడ అవుట్ అండ్ అవుట్గా భూసేకరణ చేసి అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని నిర్మాణానికి వెళ్తుంది అనేటువంటి క్లారిటీ క్లియర్గా మొన్న ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చేశారు. సో మ్యాక్సిమం అవుటర్ రింగ్ రోడ్డు క్లియరెన్స్ వచ్చేసింది కాబట్టి బడ్జెట్లో పెట్టాలి. బడ్జెట్లో పెట్టకుండా ఈ డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో బడ్జెట్లో పెడితేనే అంత పెద్ద మొత్తాలు కూడా ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తారు అనేది దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఒకటే పెండింగ్. బట్ బీపీసీఎల్ ప్రతినిధులు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వెళ్ళారు కాబట్టి ఎక్కడ పెడతారు, విశాఖపట్నంలోనా, పిఠాపురం పరిసరాల్లోనా, మళ్ళీ విశాఖ పరిసరాల్లోనా ఎక్కడ పెడతారనేటువంటి చర్చ ఉంది. బట్ మచిలీపట్నం చుట్టూ రాజకీయం నడుస్తుంది. మచిలీపట్నం అనువైన ప్రదేశం, అమరావతికి 70 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అంటే కొత్త రాజధాని కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నింటినీ ఇప్పటివరకు ఒక కన్సెంట్ తీసుకుని వచ్చారు. బట్ ఆన్ పేపర్ లేకపోతే కనుక ఫండ్స్ ఎలకేషన్ అనేది సాధ్యం కాదు. బీపీసీఎల్ ప్రాజెక్ట్ అనేది 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. సో అక్కడ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కనుక బీపీసీఎల్ని ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నాం అంటే బీపీసీఎల్ ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ కాబట్టి ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అంతా కూడా వాళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ కన్సెంట్ లేకుండా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ దాన్ని బోర్డులో పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కోసం పంపించి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నీ నేను అనుకోవడం ఫైనల్ కన్క్లూజన్ తీసుకుని ఫైనల్ రిపోర్ట్లో ఉండేలాగా చూసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భారాన్ని మోసేటువంటి క్రమంలో కేంద్రం ఇవ్వాల్సినటువంటి చేయూత, దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అలానే ఈ మధ్య కాలంలో ఏపీలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. విపక్షానికి సంబంధించి కానీ, కొన్ని కేసులు నమోదు కానీ, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇందులో ముడిపడి ఉన్నాయి. సో వీటిపైన కూడా స్వల్ప డిస్కషన్ జరిగినట్టుగా ఒక సమాచారం ఉంటుంది. అలానే చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే కక్షపూరిత రాజకీయాల కంటే కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రిజల్ట్స్ కావాలి అనేటువంటి ఆలోచనతో మంత్రులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఒకరిని చూసి మరొకరు ఇన్స్పైర్ అయ్యి పనిచేసే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒకరు ఇద్దరు కాదు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం మిగతా వాళ్ళు జూనియర్ల కంటే కూడా ఉత్సాహం చూసిన. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం మినిస్టర్ అయినప్పటికీ కూడా, డిప్యూటీ సీఎం హోదాలో మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయన రివ్యూ చేస్తున్నటువంటి విధానం కానీ, శాఖల పరంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఉండాలి అనేటువంటి రీతిలో డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా క్యాబినెట్ సారాంశాన్ని కనుక మనం చూస్తే కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు ఏవైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి ఉన్నాయో, అలానే ఇంకోటి నిన్నే శ్వేతపత్రం రిలీజ్ చేశారు భూ కబ్జాలకు సంబంధించి కూడా ఒక యాక్ట్ తీసుకొస్తాం, గుజరాత్ మోడల్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాం అనేటువంటి ఒక మాట చెప్పారు. సో ఈ ఆంధ్రప్రదేశ్లో 26 చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కడితే 23 చోట్ల కనీస పరిమితులు లేకుండా, పర్మిషన్స్ లేకుండా, కనీసం అప్రూవల్స్ కూడా లేకుండా నిర్మాణాలు దాదాపు పూర్తయ్యే స్థితికి వచ్చేసింది. సో ఇటువంటి కబ్జాలను ఏ విధంగా నిర్మూలించాలనేటువంటి ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశాలన్నిటిపైన క్యాబినెట్ ఫోకస్ పెట్టింది. బహుశా క్యాబినెట్ మీటింగ్ తర్వాత బ్రీఫింగ్లో వీటిని మరింత ఎలాబరేటెడ్గా చెప్పే అవకాశం ఉంది. సీఎం ఢిల్లీ టూర్ తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలన్నిటి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్. సో అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ భేటీ జరిగింది. దానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలపైన కూడా చర్చ కొనసాగినట్టుంది. ఆ తర్వాత వెంటనే ఢిల్లీ కూడా సీఎం చంద్రబాబు గారు అక్కడికి పయనమయ్యారు. అక్కడ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి, నిధుల అంశానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటిపైన కూడా చర్చిస్తారనేటువంటి ఒక డిస్కషన్ అయితే కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.